డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఫ్రీ వెబినార్. ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో మనం ఎలాంటి కోర్సెస్ నేర్పిస్తాం, ఎలాగ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ కోర్సెస్ ఎలా నేర్పిస్తాం ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనం వెబ్ డిజైనింగ్ అనేది నేర్పిస్తాం. ఒక వెబ్సైట్ని ఎలా డిజైన్ చేయాలి ఏంటి అని చెప్పేసి ప్రతిదీ కూడా మనం సింపుల్గా బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు కూడా ఒక వెబ్సైట్ని ఎలా డిజైన్ చేయవచ్చు ఏంటని చెప్పేసి ప్రతిదీ కూడా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్స్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్లా బేసిక్స్ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా ఎలా డిజైన్ చేయాలి ఏంటని చెప్పేసి ఈ వీడియో ఈ క్లాసెస్లో కూడా మనం నేర్పిస్తాం. ఈ క్లాసెస్ ఈ వెబ్ డిజైనింగ్ తర్వాత నెక్స్ట్ ఎస్ఈఓ అంటే ఏంటి, ఈ వెబ్సైట్ ఒకటే నేర్చుకొని మనం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తారు కదా, అందుకని చెప్పేసి మనం ఎస్ఈఓ కూడా నేర్పిస్తాం. ఎస్ఈఓ ఆన్ పేజ్ అంటే ఏంటి, ఆఫ్ పేజ్ అంటే ఏంటి, టెక్నికల్ ఎస్ఈఓ అంటే ఏంటి, లోకల్ ఎస్ఈఓ అని చెప్పేసి ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తాం అన్నమాట. ఈ టాపిక్స్ అన్నీ చెప్పడం వల్ల మీకు చాలా ఆన్ పేజ్ అంటే ఏంటి, విత్ ఇన్ ద వెబ్సైట్ ఇన్ ఆన్ పేజ్ అని చెప్పేసి, ఆఫ్ పేజ్ అంటే ఏంటి, టెక్నికల్ అంటే ఏంటి అని చెప్పేసి మీకు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా ఇక్కడ మన కోర్సెస్లో నేర్పిస్తాం అన్నమాట. ఈ కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇదే విధంగా ఇవి కాకుండా మళ్ళీ మీకు ఎస్ఈఓలో బ్లాక్ హ్యాట్ అంటే ఏంటి, వైట్ హ్యాట్ అంటే ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా నేర్పిస్తాము. గూగుల్ సెర్చ్ ఇంజిన్ వర్క్స్ ఎలా పనిచేస్తుంది గూగుల్ అని చెప్పేసి ప్రతిదీ కూడా ఇవన్నీ మనం గూగుల్ కీవర్డ్ రీసెర్చ్ అనేది ఈ ఎస్ఈఓలోకి వచ్చేసరికి కీవర్డ్ రీసెర్చ్ ఎలా ఏంటి అని చెప్పేసి ప్రతిదీ నేర్పిస్తాం. ఇలా బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి, ఇలా గూగుల్ సజెస్ట్ అంటే ఏంటి, ఊబర్ సజెస్ట్ అంటే ఏంటి అని చెప్పేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం సోషల్ మీడియా కూడా నేర్పిస్తాం అనమాట. ఈ సోషల్ మీడియాలో మనం ఫేస్బుక్ యాడ్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కానీ, లింక్డ్ఇన్ యాడ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా యాడ్స్ ఎలా రన్ చేయాలి, లీడ్స్ ఎలా తీసుకురావాలి, ఒక యాడ్ అనేది లైవ్లో మీకు రన్ చేసేది ఎలా ఏంటి అని చెప్పి స్టెప్ బై స్టెప్ చెప్తాం అనమాట. ఈ యాడ్స్ రన్ చేయడం ద్వారా మనకి ఎలా లీడ్స్ జనరేట్ అవడం వల్ల సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి, కంపెనీస్కి గ్రో ఉంటుంది, బ్రాండ్ అవేర్నెస్, ఒక కంపెనీ బ్రాండ్ గురించి మనం సోషల్ మీడియాలో హైలైట్ చేయడం, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంతా కూడా నేర్పిస్తుంది. ఈ సోషల్ మీడియా యాడ్స్ తర్వాత గూగుల్ యాడ్స్ అనేది మనం చెప్తాం. ఇందులో టెక్స్ట్ యాడ్స్ ఉంటాయి, అంటే వీడియో యాడ్స్, స్క్రిప్టెడ్ యాడ్స్, సెర్చ్ యాడ్స్ ఇవన్నీ కూడా గూగుల్ యాడ్స్లో వస్తాయి. గూగుల్ అనలిటిక్స్కి సంబంధించి కానీ గూగుల్ యాడ్స్ ఎలా, గూగుల్ యాడ్వర్డ్స్ అంటే ఏంటని చెప్పేసి ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం గూగుల్ యాడ్స్ కానీ ప్రతిదీ కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో మీకు ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది. ఇలా నేర్పించడం వల్ల మీరు చాలా సింపుల్గా జాబ్ అనేది వస్తుంది. ఇలా మనం చేయడం వల్ల మీకు కావాల్సింది నాలెడ్జ్ అంతా కూడా మేము ఇస్తాము. ఈ అడోలో యాప్ డిజైనింగ్ అనేది మనకు లాస్ట్ వన్ ఈజ్ ద అడోలో యాప్ డిజైనింగ్. ఈ డిజైనింగ్ అనేది ఎలా ఒక యాప్ని ఎలా స్మాల్గా ఒక వెబ్సైట్లోనే మనం ఒక యాప్ని ఎలా డిజైన్ చేస్తాం ఏంటి అని చెప్పేసి ఇవి కూడా మీకు నేర్పిస్తాం. బేసిక్స్ టు అడ్వాన్స్డ్ వరకు కూడా మీకు ప్రతిదీ కూడా ఈ యొక్క క్లాసెస్లో ప్రతిదీ కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో మన దగ్గర మాత్రమే ఇవి ఉంటాయి. మనం కాలేజ్ స్టూడెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే, మనం ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఏదైనా కోర్సు నేర్చుకొని జాబ్ సంపాదించాలి అన్న ఆలోచనలో ఉన్న వారికి మాత్రం ఒక బెస్ట్ అవకాశం అని మాత్రమే చెప్పవచ్చు. ఇన్ని కోర్సులు నేర్పిస్తామని చెప్తున్నారు. ఈ కోర్సులు నేర్పించిన తర్వాత జాబ్ ఎలా ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? ఈ జాబ్ పర్పస్ కూడా మనం అనేది కొన్ని జాబ్ పోర్టల్స్ చెప్తాము. జాబ్ ప్లేస్మెంట్స్కి మనం కొన్ని సంబంధించిన కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాం కాబట్టి ఆ కంపెనీస్ యొక్క వేకెన్సీస్ కూడా మీకు గ్రూప్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీరు కోర్స్ కంప్లీట్ చేసి ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక వెబ్సైట్ ఇస్తాం. ఈ వెబ్సైట్ మీద మీరంతా కూడా వర్కౌట్స్ చేస్తారు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలి ఏంటి అని చెప్పేసి ప్రతిదీ కూడా మీకు తెలుస్తుంది. ఈ వెబ్సైట్ డిజైన్ చేయడం వల్ల మీరు ఓన్గా కూడా ఏజెన్సీ రన్ చేసుకోవచ్చు, లేదంటే మీ క్లయింట్స్కైనా మీరు ఏదైనా వెబ్సైట్ చేసి ఇవ్వచ్చు. మీకు పూర్తిగా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది.